బాపట్ల జిల్లా చుండూరుపల్లిలో కౌలు రైతుల హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన పొలం వివాదంలో కౌలు రైతులైన మెరుగుమోలు సతీష్ బాబు అతని భార్యను కులం పేరుతో దూషించి వేట కొడవళ్లతో నరికారన్నారు. వారిని స్థానికులు బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించడంతో వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చేస్తుండగా ఈ పొలంలో మాకు హక్కు ఉందని చెప్పేసి ఈ నాగవంశీ కృష్ణ అన్న అంకమ్మ చౌదరి కొడుకు దినేష్, అదేవిధంగా భార్య సుజాత, తల్లి నాగమణి, అదేవిధంగా అంకమ్మ చౌదరికి మిత్రుడైన నిరంజనతను కలిసి ఆ పొలంలోకి వెళ్ళి ఈ పొలంలో కూడా మాకు హక్కు ఉందని చెప్పేసి వాళ్ళతో భాగం తీస్తారు. ఈ భాగంలో భాగంగా వాళ్ళని ఇద్దరు అంకమ్మ చౌదరి తన కొడుకు దినేష్తో కలిసి వాళ్ళ సతీష్ కౌలు చేసుకుంటున్న సతీష్ని అతని భార్య విచిత్రంగా గొడవతో నడుపుతారు. వాళ్ళకి పది రక్తగాలు కలుగుతాయి. 13 తర్వాత వచ్చి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇక్కడ మన బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ మేరకు వాళ్ళకి హత్య కేసు నమోదు చేయడం జరిగింది. నాగవంశీ కృష్ణ